బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఏ క్షణంలో ఏం చేయబోతుందా అంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా తిరిగి అమెరికా మీద ప్రతి దాడులు చేసే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. అమెరికా దాడుల తర్వాత కొంతమంది ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు, మరికొంతమంది ఇంకా భయపడుతుందేమో అనుకున్నారు. అసలు ఇరాన్ ఏం చేయబోతుంది ఈ టైంలో అంటూ అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో ఇరాన్ చెప్పింది క్లియర్గా, ఖచ్చితంగా అమెరికా దీనికి ప్రతిఫలం మేము తీర్చుకుంటాం, అమెరికా నష్టం చవి చూస్తుందంటూ ఇరాన్ హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి తగ్గట్లుగానే ఇమ్మీడియట్గా రష్యాతో కాంటాక్ట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. రష్యా నుంచి కూడా ఒక అష్యూరెన్స్ కనిపించింది, ఒకవేళ గనక ఇరాన్ తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే సపోర్ట్ ఉండే అవకాశం మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ ఏం చేయబోతోంది, ఎక్కడ అటాక్ చేయబోతోంది అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా మారింది. ఇప్పుడు అంటే అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేస్తుందా? ఖచ్చితంగా అవకాశం లేదు. కానీ మరి అమెరికాని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి, ఏం చేసే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధిని మేము మూసివేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అంటే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉంది, కానీ ఖచ్చితంగా మూసివేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ అలా గనక చేసినట్లయితే ఇప్పటికే అమెరికా కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయింది. ఇది ఇరాన్కి సూసైడ్ అవుతుంది, ఇరానే ఎక్కువ నష్టపోతుంది అంటూ అమెరికా రెస్పాండ్ అయింది. మరోవైపు అమెరికా మీద మరి ఎలా ప్రతీకారం తీర్చుకోబోతుంది ఇరాన్ అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇరాన్ అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేస్తుందా? ఖచ్చితంగా లేదు. కానీ ఏం చేయబోతుంది మరి అన్నప్పుడు అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాల మీద ఇరాన్ మీద దాడి చేసేందుకు ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా ఏవైతే సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుందో ఇరాన్ బోర్డర్లో, వాటిని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ అటాక్ చేయడానికి అవకాశం ఉంది ఇరాన్ అనేది ఒకసారి మనం చూద్దాం. వీ హ్యావ్ ఎ మ్యాప్ హియర్. ఈ మ్యాప్లో మనం క్లియర్గా చూడొచ్చు ఇరాన్ అమెరికా బేస్ల మీద ఎక్కడెక్కడ అటాక్ చేయడానికి అవకాశం ఉంది అన్నప్పుడు అసలు ముందుగా అమెరికాకి సంబంధించిన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సైనిక స్థావరాలు అనేది మనం చూస్తున్నాం. రైట్, నిన్న కూడా మనం చూసాం. టర్కీ నుంచి మొదలు పెట్టుకుంటే, టర్కీ దగ్గర నుంచి మొదలు పెడితే టర్కీ, సిరియా, ఇరాక్, జోర్డాన్, అలాగే సౌదీ అరేబియా ప్రాంతం అంతా కూడా మనకు చూస్తూనే ఉన్నాయి. ఈ బోర్డర్ అంతా కూడా మొదటి నుంచి కూడా అమెరికా తమ సైనిక స్థావరాలను మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇటు ఇరాన్ బోర్డర్లు, ఇది ఇరాన్ ఇక్కడ ఉంది మనకు, ఇక్కడ సౌదీ అరేబియా ఉంది. ఈ ఇరాన్ బోర్డర్లో మొత్తం అంతా కూడా ఈ రెడ్ డాట్స్ అన్నీ చూస్తున్నాం. ఇవన్నీ కూడా అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు. కారణాలు చాలా ఉన్నాయి. కేవలం ఈ ఉన్నటువంటి సైనిక స్థావరాలన్నీ ఇరాన్ కోసమే పెట్టిందంటే ఖచ్చితంగా కాదు. గతంలో ఐసిస్ మీద పోరాటంలో భాగంగా ఎప్పటి నుంచో మొబిలైజ్ చేస్తూ వస్తుంది అమెరికా తమ సైన్యాన్ని ఇక్కడంతా, ఈ ప్రాంతం అంతా కూడా. కాకపోతే నిన్న మొన్న ఈ గత 2-3 రోజుల్లో చాలా వరకు కొన్ని యుద్ధ నౌకలను పంపిన విషయం మనకు తెలిసిందే. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను మనకి పంపింది, ఇక్కడ ఇజ్రాయెల్ కోసం పంపిన విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా ఇక్కడ చూడొచ్చు యుఎస్ఎస్ ఫోర్డ్ కానీ, అలాగే ఇటు ఒమన్కి దగ్గరలో ఉన్నటువంటి కార్ల్ విన్సన్ కానీ, యుఎస్ఎస్ నిమిజ్ కానీ, ఈ మూడు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే మిగతా సైనిక స్థావరాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒమెన్ దగ్గర, అలాగే సౌదీ అరేబియా చుట్టుపక్కల ప్రాంతాల్లో, బహ్రైన్, ఖతార్, కువైట్, ఈ ప్రాంతాల్లో, అలాగే ఇది ఆఫ్రికా ప్రాంతం. ఈ ఆఫ్రికా ప్రాంతానికి సరిహద్దులో కూడా మనకి అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరం క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ స్థావరాలను ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ వీటిలో ఎక్కడ అటాక్ చేయబోతోంది అనేది మాత్రం చాలా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు మరి అమెరికా ఏం చేయబోతోంది? ఇరాన్ ఖచ్చితంగా అటాక్ చేస్తామని చెప్తుంది. ఈ తరుణంలో అమెరికానేమో మీరు అటాక్ చేస్తే మేము తిరిగి ఇంకా పెద్ద ఎత్తున అటాక్స్ చేస్తామని అమెరికా చెప్తుంది. మరి ఇరాన్ అటాక్స్ని అమెరికా ఎలా ఎదుర్కోబోతోంది? ఓవైపు హర్ముజ్ జలసంధిని మూసేస్తాం, మేము భారీ ఎత్తున నష్టపరుస్తూ ఉంటాం. దీనివల్ల కొంత చైనా కూడా నష్టపోయే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ ఇరాన్ నుంచి ఎలాగో ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసింది కాబట్టి భారత్కి పెద్దగా నష్టం లేకపోయినప్పుడు కూడా కొంత రూపాయి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ లెవెల్స్లో. ఇది పక్కన పెడితే చైనా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అమెరికా ఇప్పటికే బెదిరిస్తుంది, ఇది సూసైడ్ అవుతుంది ఇరాన్కి, ఇరాన్ ఎక్కువ నష్టపోతుంది అని చెప్తుంది. కానీ ఇరాన్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారు అన్నప్పుడు ఇక్కడ ఇరాన్కి దారి కనిపిస్తుంది. అమెరికాను నష్టపరచడానికి ఇరాన్కి దగ్గరలో, ఇరాన్ చుట్టూ పెట్టినటువంటి ఈ బేస్లో, అమెరికన్
ఫోర్స్కి సంబంధించినటువంటి బేస్లన్నింటినీ కూడా ఇరాన్ టార్గెట్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి నా కొలీగ్ సచిన్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. సచిన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సచిన్, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ చాలా స్పాట్స్ ఉన్నాయి, రెడ్ డాట్స్ మనకు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా ఇరాన్కి దగ్గరలో ఉన్నాయి, అమెరికాకి వీక్ స్పాట్స్గా మనకు కనిపిస్తున్నాయి వాళ్ళ సైనిక స్థావరాలు. సో ఇప్పుడు ఇరాన్ తిరిగి ఖచ్చితంగా అమెరికా మీద దాడి చేస్తూ ఉంటుంది, దానికి రష్యా కూడా సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నప్పుడు ఎలా చూడొచ్చు, ఇరాన్ అమెరికాని ఎలా దెబ్బ కొట్టే అవకాశం ఉంది? రైట్, ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలంటే ఇక్కడ నందు యాక్చువల్లీ మ్యాప్ కూడా మనం చూడడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కూడా మీరు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది చాలా కీలకం. ఎందుకంటే కనుక ఇక్కడ ఇప్పుడు మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇరాన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఎందుకు నేను ఇంత మాట అన్నానంటే కనుక గతంలోనే చెప్పుకొచ్చింది ఇరాన్కి సంబంధించి ఏముందంటే కనుక ఇరాన్కి సంబంధించి గతంలోనే ఏం చెప్పుకొచ్చిందంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా కనుక రంగంలోకి దిగితే గుర్తుపెట్టుకో బహుశా ఈ 1,000 కాదు 5,000 ఇలా చూపించదని చెప్పుకోవాలి ఇరాన్ అమెరికాకి. నువ్వు కనుక రంగంలోకి దిగితే నీ బేసెస్ని పేల్ చేస్తాం, నీ బేసెస్ మీద అటాక్కి దిగుతావంటే ద వెరీ నెక్స్ట్ డే అంతటి అమెరికా కూడా ఆలోచించింది, లేదు నువ్వు మా బేసెస్ని టచ్ చేయకు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. బట్ ఇదే అమెరికా ఈరోజు ఇజ్రాయెల్ ప్రెషర్తో రంగంలోకి దిగిందా అంటే కనుక అటువంటి అనుమానం కూడా రేగుతోంది. ఎందుకంటే మాకు సంబంధం లేదు, యుఎస్ మాకు సంబంధం, మేమే రంగంలోకి దిగుతాం కొట్టేస్తాం అంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చిందంటూ కూడా కాస్త చర్చ జరిగింది. బట్ దీనికి సంబంధించి డీటెయిల్గా వెళ్లే కన్నా ముందు దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం the content which we are telling to you, the content which we are presenting to you, somewhere the people are quoted about some words. So we are quoting those words here to tell the truth of the world, what international developments are taking place. So here disturbing content, there is some disturbing content when we are presenting somewhere else. So somewhere in the content. So viewer discretion is advised. This is a disturbing content, viewer discretion is highly advised. అట్ ద సేమ్ టైం ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే జియో పాలిటిక్స్ లెవెల్లో అమెరికాలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించి కొన్ని పదాలను ఉపయోగించడం జరిగింది. అర్థం ఏంటంటే కనుక ఆ ఇంటెన్సిటీ తెలపడానికి. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మీరు ఇక్కడ మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు బేసెస్ చాలా దగ్గరగా ఉన్నాయి, దీని మీద దాడి చేస్తుంటే సాధారణంగా ఇక్కడ ఒక 30,000 మందో 40,000 మంది సైన్యాన్ని మాత్రమే మోహరించే పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు 50,000 మంది సైన్యాన్ని ఇక్కడ మోహరించిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు కార్ల్ విన్సన్, నిమిట్జ్, దాంతోపాటు ఫోర్డ్, ఇవి సాధారణమైన యుద్ధ నౌకలు కాదు, ఇవి డెస్ట్రాయర్స్. అంటే అటు నుంచి మిజైల్స్ వస్తే పేల్చేయగలవు. అట్ ద సేమ్ టైం మాట్లాడుకున్న సందర్భంలో ఇవి క్యారియర్స్ కూడా, అంటే ఇవి ఫైర్ చేయగలవు కూడా, ఈ మిజైల్స్ని ప్రయోగించగలవు. మీరు చూడొచ్చు ఇక్కడ అరేబియా సముద్రానికి సంబంధించి కార్ల్ విన్సన్కి సంబంధించి కావచ్చు, నిమిట్జ్ కావచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది ఎందుకు ఉంది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ హౌతీలు ఇక్కడ టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో ఇది దీని సంగతి చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పర్షియన్ ఆఫ్ గల్ఫ్ కింద మాట్లాడుకున్న సందర్భంలో అంతకన్నా ముందు హార్ముజ్ జలసంధికి సంబంధించి ఏమైనా ఇష్యూ లాంటివి ఏమైనా తలెత్తితే కార్ల్ విన్సన్ ఇది చూసుకోగలదు. ఆ సిచ్యువేషన్ మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఈ కార్ల్ విన్సన్ అనేది ఇక్కడ సంగతి చూసుకుంటుంది, హార్ముజ్ జలసంధికి సంబంధించి అని భావించవచ్చు. అట్ ద సేమ్ టైం యుఎస్ఎస్ నిమిట్జ్కి సంబంధించి రెడ్ సీ మీదుగా వచ్చే ఈ రెడ్ సీ మీదకి వచ్చే వాణిజ్య నౌకలకి సంబంధించి ఇబ్బంది కలిగితే ఇక్కడ ఉన్న యెమెన్ హౌతీలు టార్గెట్ చేస్తాయి, లేకపోతే హౌతీలు కావచ్చు, లేకపోతే అక్కడున్న సైన్యం దాడి చేస్తే కనుక ఇప్పటికే ప్రకటించింది యెమెన్ మిలిటరీ ఏమంటుంది, మేము అమెరికా మీద దాడి చేస్తామని అర్థం వచ్చేలా చెప్తోంది. సో ఈ క్రమంలో ఈ రెండింటికి సంబంధించి ఇది ఇక ఇక్కడ మాట్లాడుకున్న యుఎస్ఎస్ ఫోర్డ్కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ లెబనాన్కి సంబంధించి లెబనాన్ కావచ్చు, ఈజిప్ట్ ఇంకా ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు. అంటే ఈజిప్ట్కి సంబంధించిన స్టాండ్ కొంచెం క్లియర్ ఇంకా మనకి ఇన్ ద సెన్స్ అమెరికాకి. దాంతోపాటు ఇటు పాలస్తీనా గాజా ఉంది, ఆ పైన లెబనాన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, ఆ తర్వాత టర్కీకి సంబంధించి టర్కీ. సో ఇవన్నీ కూడా ఇటు యుఎస్ఎస్ ఫోర్డ్ అనేది చూసుకుంటుంది. లేదు ఇటు ఈవెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక మరింత సందర్భం జిబోటీకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో కాబట్టి ఇవన్నీ చాలా కీలకమైన స్థావరాలు. వీటి విడిచిపెట్టింది అఫ్కోర్స్ జోర్డాన్కి సంబంధించి, జోర్డాన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ అనే ఒక మాట వినిపిస్తోంది. బట్ హూ నోస్
లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు ఇరాక్కి సంబంధించి కూడా. సో ఇవన్నీ కూడా ఇక్కడ సైన్యాన్ని మోహరిస్తున్న సందర్భం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ సైన్యాన్ని మోహరించిన సందర్భం. దాంతోపాటు ఇక్కడ సైన్యాన్ని పెంచిందని చెప్పుకోవాలి, జోడానికి సంబంధించి కావచ్చు. ఇలా ఇక్కడ సైన్యాన్ని మోహరించింది, సైన్యాన్ని మోహరిస్తూని ఇక్కడ ఫ్లైట్స్ని కూడా డిప్లాయ్ చేస్తుంది అనేది అర్థమవుతోంది ఇక్కడ మనకి. మరి ముఖ్యంగా సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో ఫైటర్ జెట్స్ F-35 ఐ థింక్ ఆ ఫ్లీట్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వాటిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తుంది కొన్నింటిని అంటూ కూడా చర్చ జరుగుతోంది. దాంతోపాటు పశ్చిమ దేశాలకు సంబంధించి కొన్నింటిని పంపించింది. అక్కడ కూడా పంపించడానికి కారణం ఏంటంటే కనుక ఒకవేళ అక్కడ ఏమైనా ఉద్రిక్త వాతావరణాలు తలెత్తితే అక్కడి నుంచి ఏమైనా బహుశా సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇక్కడ రష్యాకి సంబంధించి ఒకవేళ అటాక్ దిగితే వాటిని డిఫెండ్ చేసుకోవడానికి అని అర్థం వచ్చినా మనం మాట్లాడుకోవచ్చు. బట్ అది చాలా ఫార్ సబ్జెక్ట్ అవుతుంది యాజ్ ఆఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, చాలా దూరమైన సబ్జెక్ట్ అని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు ఇక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక నందు ఇక్కడ మనం ఈ ఇజ్రాయెల్ని సపోర్టివ్గా మరింత బలగాలను మోహరించింది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఇది తప్పని పరిస్థితుల్లో దిగింది అని ఒక చర్చ జరుగుతుంది. రీజన్ ఇజ్రాయెల్కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఒక మాట చెప్పిన పరిస్థితి ఉంది. బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడు, ఇక్కడ కూడా కాస్త సోషల్ మీడియా వేదిక చర్చ జరిగింది. మాకు అమెరికాతో సంబంధం లేదు, మేము వెళ్ళి ఢీ కొట్టేస్తామని చెప్పి. ఎందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ఆ B-2 బాంబ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే GBU-57A-Bకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం అవి ఇవ్వలేదు కాబట్టి ఇక లాభం లేదు, దాడులను తీవ్రతరం చేయాల్సిన క్రమంలో ఇక ఆఖరి నిమిషంలో అమెరికా రంగంలోకి దిగింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట చెప్పాలంటే కనుక ఎప్పుడైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఫోటోకి సంబంధించి అక్కడ యురేనియంని ట్రక్స్తో తరలించేస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా వేదికగా మరి ముఖ్యంగా మొసాద్ కేంద్రంగా వీళ్ళకి వచ్చిందనేది ఇంకొక చర్చ. సో ఇవన్నిటి నేపథ్యంలోనే ఈరోజు అమెరికా దాడి చేస్తుందనేది అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తిరిగి దాడి చేయొచ్చు, ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్ చర్చలు ప్రారంభించింది, చర్చలు తీవ్రతరం అవుతున్నాయి. ఒక పక్క పాకిస్తాన్కి సంబంధించి ఏం జరుగుతుందో తెలియదు, అది పాకిస్తాన్ ఏం చేస్తుందో వాళ్ళకే క్లారిటీ లేదు అని ఒక చర్చ అయితే మాత్రం సోషల్ మీడియా వేదిక ఉంది. కాబట్టి రష్యాను ఆశ్రయించింది. రష్యా తీసుకున్న నిర్ణయం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిణామం, ఎటువంటి పరిణామం అయినా బహుశా ఈరోజు రాత్రి కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్కి సంబంధించి ఇరాన్ ఎటువంటి చర్యకు దిగబోతోంది అనేది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు కొన్ని నగరాలకి కొన్ని ప్రాంతాలకు సంబంధించి హై అలర్ట్ ప్రకటించిన సందర్భం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ బేసెస్ కూడా అలర్ట్ అయి ఉన్నాయి, ఏ క్షణాన్న ఏదైనా జరగచ్చు అంటూ కూడా. రైట్ బట్ సచిన్ జస్ట్ వెయిట్ ఫర్ మినిట్. ఒక్కసారి JD వాన్స్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు ఇప్పటికే. అంటే అసలు అమెరికా ఏం చేయబోతోంది, ఒకవేళ కనుక ఇరాన్ తిరిగి అటాక్ చేసే అవకాశం ఉంటే JD వాన్స్ ఏం చేస్తుంది, JD వాన్స్ ఏం చేయబోతున్నారు, అమెరికా ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆయన మాటల్లో ఒకసారి మనం విందాం. What we're prepared for is if they attack us in a maximal direction, first of all, we've got maximum defensive posture. I think that we're going to be able to defend as many of our people as possible. And of course, I'd encourage Americans to pray for our guys in the Middle East because yes, they are under a significant amount of duress and a significant amount of threat right now. But then of course, John, if the Iranians attack us, they're going to be met with overwhelming force. And I don't think the president could be clear about this. If you look at what we did yesterday, John, we did not attack the nation of Iran. We did not attack any civilian targets. We didn't even attack military targets outside of the 3 nuclear weapons facilities that we thought were important to accomplish our goal of preventing Iran from having a nuclear weapon. So how Iran responds, I think, is ultimately the ball is in their court. But if you look at what we did, it was very precise, very narrowly tailored to our objective. And if the Iranians decide to expand this, then that's ultimately their decision, and the President of the United States will respond in kind. What we're prepared. Yeah. రైట్. సో దిస్ ఈజ్ ద రెస్పాన్స్, అమెరికా రెస్పాన్స్ ఇది, అమెరికా ఎక్స్ప్లెనేషన్ ఇది. నిన్న చేసినటువంటి దాడులకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. మేము సామాన్య ప్రజలను చంపలేదు, ఇరాన్ ప్రజలను మేమేమి దాడి చేయలేదు, వాళ్ళ మీద వాళ్ళకేం నష్టం జరగలేదు, సైనిక స్థావరాల మీద కూడా మేము దాడి చేయలేదు, కేవలం న్యూక్లియర్ స్టోరేజ్ ఎక్కడ ఉన్నాయో, అణు స్టోరేజ్ ఎక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో వాటి మీదే మేము దాడి చేసాం, చాలా ప్రిసైజ్ గా దాడి చేసాం. కాబట్టి మేము ఎక్కడ వేరే ప్రజలను కానీ, సామాన్య ప్రజలను కానీ, కనీసం మీ సైన్యాన్ని కానీ మేము ఎక్కడ నష్టపరచలేదు కదా. ఒకవేళ కనుక ఇప్పుడు మీరు తిరిగి మా మీద దాడి చేసినట్లయితే ఇంతకు రెట్టించిన
బలంతో మేము తిరిగి దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అమెరికా కనిపిస్తుంది. బట్ ఇరాన్ ఈస్ థింకింగ్ డిఫరెంట్. ఇరాన్ ఏమో ఖచ్చితంగా మేము తిరిగి దెబ్బ కొడతామని చెప్పి అమెరికా మూల్యం చెల్లించాలంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి హర్ముజ్ కు సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నారు. సరే, అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది పక్కన పెడితే సంహౌ ఇరాన్ మేము ట్రై చేస్తున్నాం అంటే దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలనేది అయితే ఖచ్చితంగా కసిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏ దేశానికి ఎంత నష్టం జరుగుతుందనే క్యాలిక్యులేషన్ కంటే కూడా దే వాంటెడ్ టు డూ సంథింగ్. ఇక్కడ వాళ్ళ మాట అంటున్నారు అంటే అమెరికా ఒక మాట అంది, ఒకవేళ ఈ హర్ముజ్ జలసంధికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక మాటను వెళ్ళి ఇక్కడ నొక్కి వకాణించడం జరుగుతుంది. ఏమని, ఇది ఆర్థిక అంటే బలవాన్ మరణంగా పాల్పడినట్టే, అంటే ఆర్థికంగా మీరు వెళ్ళి ఆ సముద్రంలో దూకేసినట్టే అర్థం వచ్చేలా చెప్తోంది. అంటే ఇది ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ ఇరాన్ కనెక్టివిటీ మాట్లాడుకున్న సందర్భంలో నందు ఇది బహుశా ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిందేమో, ఇప్పుడు ఆ ఫ్రేమ్ లోకి అమెరికా వచ్చిందేమో అనుకోవాలి. ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్ అయిపోయినట్లుగా అంతే. అంటే కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్ ఏంటి, హర్మూజ్ ని ఇంతకు ముందు కూడా మీరు క్లియర్ గా డిస్కస్ చేశారు. హర్మూజ్ క్లోజ్ చేయడం వల్ల ఏ దేశాలకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నప్పుడు చైనా మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అమెరికా ఉంది, చైనా ఉంది, అంటే ఇండియా మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఖచ్చితంగా, కానీ కొంత ఎఫెక్ట్ ఉండేలా ఉంది. ఎందుకు అంటే ఇండియా దిగుమతి మొత్తం 90% ముడి చమురు బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి, అందులో 20% ఈ హర్మూజ్ గుండానే ట్రావెల్ చేయాలి. అంటే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవట్లేదు ఇండియా. ఇది ఒక విధంగా చెప్పాలంటే అమెరికా శాంక్షన్స్ వేసింది కదా మనకి, అదే హెల్ప్ అయింది ఇక్కడ మనకి. సౌదీ అండ్ యుఏఈ, కువైట్, ఇరాక్ అటు సైడ్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో మనం దిగుమతి చేసుకునేవి వాటన్నిటికీ ఇది కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఇక్కడ నేను ఒక చిన్న పాజ్ తీసుకుంటాను. ఒకసారి మ్యాప్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసా ఉంది. బట్ ఈ బ్లాకేజ్ ఇండియాకు ఉంటుందా? ఎందుకంటే ఆలోచించాలి ఇక్కడ, ఒకవేళ ఇట్స్ బ్లాక్ ఫర్ ఎవ్రీవన్. అది ఇక్కడ నాకెందుకు డౌట్ వస్తుందంటే కనుక అమెరికా ఉంది, చైనా ఉంది, అట్ ద సేమ్ టైం యూరోప్ ఉంది. సో వీళ్ళకు వెళ్లే వాణిజ్య నౌకల్ని బ్లాక్ చేస్తామని ఒక కంక్లూషన్. ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం అంతర్జాతీయంగా వచ్చినప్పుడు డిస్కషన్స్ జరిగే క్రమంలో బహుశా అక్కడ చిన్న ఫీజిబిలిటీకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. అలా ఆలోచించవచ్చు, ఖచ్చితంగా స్కోప్ ఉంది. కాకపోతే ఇదే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికైతే ఇరాన్ రెడీగా ఉంది ఇది క్లోజ్ చేయడానికి, బట్ కాకపోతే ఫైనల్ డెసిషన్ ఇంకా దీనికి సంబంధించి రావాల్సి ఉంది. సో అంటే మరి అందులో మీరు చెప్పినట్లుగా ఏదైనా ఇఫ్ అండ్ బట్స్ ఏమన్నా యాడ్ చేస్తారేమో. ఈ పాయింట్ కి యాడ్ ఆన్ అయ్యేదా, మోదీ ఆల్రెడీ ఇరాన్ ప్రధాని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి కాస్త పాజిటివ్, అంటే మనం శాంతి చర్చలు అన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఇండియా మీద కనుక ఇంపాక్ట్ చూపిస్తే ఇది కాస్త మళ్ళీ గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్ మీరు కన్ఫైన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కన్ఫైన్ టు అమెరికా. బహుశా యూరోప్ ని ఇంక్లూడ్ చేయకపోవచ్చు, ఆ తర్వాత చైనాను కూడా ఇంక్లూడ్ చేయకపోవచ్చు. సో ఈ పాజిటివ్ వ్యూలో ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది చెప్పి కొట్టిపారేయడం అంటే ఎమోషన్స్ లో భాగంగా డైరెక్ట్ గా డిసిజన్ తీసుకోవచ్చు. కాన్సంట్రేషన్ అంతా కూడా యుఎస్ మీద పెట్టే అవకాశం ఉంది, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వరకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉందేమో అనేది ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింటే. అంటే పూర్తిగా మూసివేయకుండా ఏ దేశాలకు అయితే వీరు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వాణిజ్యాన్ని మాత్రమే కొంత రిస్ట్రిక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. నేను ఎందుకు మళ్ళీ ఈ పాయింట్ కోట్ చేస్తున్నానంటే వ్యూవర్స్ కి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ గగనతలాన్ని మూసేసింది ఈ ఇష్యూస్ లో, బట్ మన వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఫ్రీ స్పేస్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించి ఫైటర్ జెట్స్ వచ్చే క్రమంలో కూడా ఫ్రీ అయిన సందర్భం ఉంది. కాబట్టి యుద్ధంలో ఆ ఫీజిబిలిటీ ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది. మ్యాప్ పరంగా చూసుకుంటే కనుక మనం చూడొచ్చు ఇరాన్ కి సంబంధించి, ఎందుకంటే ఈ అఫ్ కోర్స్ ఇరాన్ ప్రాంతానికి ఇదంతా క్లోజ్ చేసేసా ఉంటుంది కానీ బట్ ఎమోషన్స్ లో ఒక మాట అనొచ్చు. బట్ ఫీజిబిలిటీ తీసుకునే క్రమంలో ఇటు అరేబియా సముద్రంలో, ఎందుకంటే తమ్ముడే మన తెలుగులో అంటూ ఉంటారు సాధారణంగా ఆర్థికం అని చెప్పి. సో ఈ క్రమంలో అరేబియాకి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇష్యూ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక మాటని కోట్ చేసే అవకాశం ఉంది ఇస్లామిక్ కంట్రీస్, మేము మీకు ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చాం. సో ఇప్పుడు ఎకనామికల్ డిస్ట్రక్షన్ జరిగితే కనుక అందరూ ఫేస్ చేయాలి. సో దీన్ని కాస్త కన్ఫైన్ చేద్దాం, ఇది అమెరికా మీద కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయని చెప్పి ఇరాన్ మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఉందని కొట్టిపారేయడం నందు. ఖచ్చితంగా ఈ విషయంలో అదే మీరు అన్నట్లు ఇఫ్ అండ్ బట్స్ కొన్ని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ కేవలం ఇక్కడ అమెరికాని నష్టపరచడం లేదంటే ఇజ్రాయెల్ నష్టపరచడం మాత్రమే ఇరాన్ ఉద్దేశం. నిజం చెప్పాలంటే పూర్తిగా వాళ్ళ వ్యాపారాన్ని నష్టపరచుకోవడం కాదు. కాబట్టి మిగతా విషయాల్లో ఖచ్చితంగా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ స్పాట్స్ విషయానికి వచ్చినట్టు అంటే ఎక్కడెక్కడ వీక్ స్పాట్స్ ఉన్నాయి యుఎస్ కి అన్నప్పుడు, యుఎస్ ఒక రకంగా చెప్పాలంటే తనకి తానే ఒక అవకాశం ఇచ్చినట్టుంది ఇరాన్ కి.
అంటే ఇజ్రాయెల్ కోసం కొంత బూస్ట్ ఇవ్వడం కోసం వాళ్ళు కొంత మూవ్ చేయడం అనేది ఒక అంశం అయితే, ఇంతకు ముందు నుంచి వాళ్ళకి బేస్లు ఉన్నాయి. ఏవైతే బేస్లు ఉన్నాయో వాళ్ళకి ఏదైతే ప్లస్ అవుతుంది అనుకున్నారో, బట్ అదే ఇప్పుడు వాళ్ళకి మైనస్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళి యుఎస్ మీద అటాక్ చేయాలంటే ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఇరాన్. సో వీళ్ళకి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి స్పాట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ బోర్డర్ లిటరలీ వాళ్ళ బోర్డర్ లోనే దగ్గరలో ఉన్న నేపథ్యంలో, సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఇరాన్ వీళ్ళ డైరెక్ట్ గా అటాక్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. యా, సో చుట్టూ ఉంది ఇస్లామిక్ కంట్రీస్. ఎయిదర్ దే మైట్ సపోర్ట్ ఇరాన్ ఆర్ ఎల్స్ లేదు అంటే కొంచెం మధ్యలో ఉంటారు వాళ్ళు. అంటే మాకు మీటు సపోర్ట్ చేయమని అంటారు, కాబట్టి మీ పని మీరు చూసుకోండి అంటారు. సో ఇరాన్ కి అది కొంత కలిసి వచ్చే అంశం ఖచ్చితంగా. సో మోర్ ఆఫ్ ఏంటంటే ఏదో 1-2 ప్లేసెస్ కాకుండా నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ని, అంటే ఓవరాల్ బోర్డర్ చుట్టూ ఉంది. సో ఎక్కడ కావాలంటే అక్కడ అటాక్ చేసుకోండి అన్నట్టు అమెరికా ఇప్పుడు వదిలేయాల్సిన పరిస్థితి. అదే అమెరికాకి కొంత ఏదైతే కలిసి వచ్చే అంశమో అది కొంత నెగిటివ్ చేసే అంశంగా కూడా ఇక్కడ మారుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా. ఇక్కడ యాడింగ్ టు ద సబ్జెక్ట్ మీరు అన్నట్టుగా దాంతో పాటు యుఎస్ ఫోర్సెస్ వాళ్ళకి కాస్త ఎందుకో అంటే అంత మద్దతుగా ఎవరి కోసం మనం ఎందుకు పోరాడడం అని ఒక ఆ ఇష్యూలో ఉన్నారని ఒక చర్చ అయితే ఉంది. కాస్త సైన్యం బలహీనంగా ఉన్నారు, లేకపోతే ఆ ఆలోచనకు సంబంధించి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో మనం ఎందుకు పోరాడడం అని ఒక సైకలాజికల్ గా ఉన్నారని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ కూడా పడే అవకాశం ఉంది. అంటే కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు యాజ్ వి డిస్కస్డ్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఇజ్రాయెల్ పక్కకి వెళ్ళిపోయి అమెరికా వర్సెస్ ఇరాన్ సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఇక తప్పదు. అండ్ మోర్ ఆఫ్ ఏంటంటే వెన్ ఇరాన్ ఇస్ అటాకింగ్ వీళ్ళకి తప్పదు, దే మస్ట్ ఫైట్ బ్యాక్. అదర్వైజ్ ఫైట్ బ్యాక్ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ పైనుంచి ఒకసారి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అంటే సైన్యానికి ఉన్న ఒక క్వాలిటీ సచిన్, వి మస్ట్ ఒబే దిస్. సైన్యం అనేది ఎప్పుడూ కూడా యూనో వాళ్ళ మంచి చెడుల గురించి వాళ్ళ సొంత బ్రెయిన్ తో ఆలోచించే స్కోప్ అనేది చాలా సందర్భాల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో పైన నుంచి దే మస్ట్ బ్లైండ్లీ ఫాలో ఇట్. అంటే టార్గెట్ ఎలా ఫినిష్ చేయాలనేది ఆలోచిస్తారే తప్పితే దీంట్లో నైతిక పరమైనటువంటి విలువలకు సంబంధించి కానీ, లేదంటే గుడ్ అండ్ బ్యాడ్ కి సంబంధించినటువంటి, లేదంటే ఇంటెలెక్చువల్ వే ఆఫ్ థింకింగ్ కానీ ఇది కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది అంటే సైన్యానికి నేను అనేది. బట్ వన్స్ ఒక టార్గెట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంత ఎఫిషియెంట్ గా అచీవ్ చేయాలనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో మనం ఇది తప్పదు, ఇంకా దే ఆర్ ఆల్రెడీ ఇన్ వార్. సో దే హ్యావ్ టు కంటిన్యూ లైక్ దట్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ఇజ్రాయెల్ కి ఆ బాంబ్స్ ఇవ్వకుండా అమెరికా నేరుగా దిగింది ఆడుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ సిచ్యువేషన్ వస్తే కనుక ఇది ఇరాన్ వర్సెస్ అమెరికా అనే సిచ్యువేషన్ వస్తే కనుక సైన్యంలో కూడా ఒక మొరాలిటీ ఉంటుంది, ఒక దాంతోపాటు సైన్యంలో కూడా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ అది అటు ఇటు, ఎందుకంటే జేడీ వ్యాన్స్ అన్నట్టుగా మేము ఓన్లీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని దాన్ని ప్రిసైజ్గా టార్గెట్ చేస్తామని చెప్తున్న సందర్భంలో ఈ పాయింట్స్ అన్ని అక్కడ ఎందుకో టచ్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా బహుశా ఇప్పుడు కంప్లీట్ గా అఫ్ కోర్స్ మిలిటరీకి సంబంధించి ఆర్డర్స్ వచ్చాయంటే వాళ్ళు ఇంకా ఏది పట్టించుకో వాళ్ళ మైండ్ లో ఒకటి ఫిక్స్ అవుతుంది, దే విల్ గో త్రూ విత్ దట్. ఖచ్చితంగా. సో ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ కానీ ఇక్కడ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకటి ఐడ్ లైక్ టు యాడ్, ఇప్పుడు జేడీ వ్యాన్స్ గురించి మీరు చెప్పారు. అంటే మేము ప్రిసైజ్ గా ఓన్లీ అక్కడ అణుస్థావరాలను మాత్రమే మేము టార్గెట్ చేసామని చెప్పి జేడీ వ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఫోటో కావచ్చు, సామాన్య ప్రజలను మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, హాని చేయలేదు, మీ సైనికులకు కూడా మేము హాని చేయలేదు అని చెప్తున్నారు. కానీ వచ్చి అటాక్ చేసింది ఎక్కడ? ఇరాన్ లోనే కదా. ఇరాన్ యుద్ధంలో ఉన్నప్పుడు అసలు అమెరికాకి పెద్దగా అసలు అంటే డైరెక్ట్ గా యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు అంటున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటున్నప్పుడు వెనక నుంచి కొంత ఏదో సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ వరల్డ్ లో ఉన్న ఎవ్వరు కూడా డైరెక్ట్ గా ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలోకి అమెరికా దిగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఈ అటాక్ చేసిందో అంటే వాళ్ళ దేశం